చంద్రబాబు అనుకున్నదంతా అయింది. ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారుల బదిలీ విషయంలో ఆయన చాలా కాలం పాటు నాంచివేశారు. చాలా మల్లగుల్లాలు పడ్డారు. నెలల తరబడి తాత్సార్యం చేశారు. ఎట్టకేలకు సెప్టెంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలకు ముందుగా బదిలీల ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటికే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు కొన్ని జరిగాయి. అయితే ఈ బదిలీల విషయంలో చంద్రబాబు ఊహించినట్టుగానే చాలామంది ఐఏఎస్ అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. వివిధ రూపాల్లో ప్రభుత్వానికి సంకేతం ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు నిర్ణయం మీద ఎదురు తిరుగుతున్నారు. ఇదే ఇప్పుడు ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. చంద్రబాబు సన్నిహితుడిగా ఆయన ముఖ్యమంత్రి కాగానే నేరుగా టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకున్న శ్యామలరావు ఇప్పుడు చంద్రబాబు వ్యవహార శైలి మీద తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఆయనకి జీఏడీ బాధ్యతలు అప్పగించారు. టీటీడీ నుంచి తొలగించి జీఏడీ బాధ్యతలు అప్పగించడం మీద శ్యామలరావు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ప్రభుత్వానికి తన అసంతృప్తిని చాటే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే 3 నెలల పాటు ఆరోగ్య కారణం చూపించి సెలవు పెట్టే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ఇప్పటికైన సెలవు కోరుతూ ప్రభుత్వానికి నివేదించారు. సీఎస్ అంగీకరించగానే ఆయన సెలవు అమల్లోకి వస్తుంది. ఇదొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. శ్యామలరావు చంద్రబాబుతో చాలా సన్నిహితంగా మెలిగే అధికారిగా గుర్తింపు ఉంది. అయినప్పటికీ టీటీడీలో అక్కడ చైర్మన్ బిఆర్ నాయుడికి ఈవో శ్యామలరావుకి మధ్య ఏ మాత్రం సఖ్యత కుదరలేదు. ఇద్దరి మధ్య ఐక్యత లేకపోవడంతో టీటీడీ వ్యవహారాలే గాడి తప్పినట్టుగా కనిపించింది. ముఖ్యంగా చైర్మన్ తీరుతో శ్యామలరావు తీవ్ర అసంతృప్తిని ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తూ వచ్చారు. నేరుగా సీఎం సమక్షంలోనే వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిన అనుభవం కూడా ఉంది. అలాంటి శ్యామలరావు ఇప్పుడు తిరుమల కొండల నుంచి దించి అమరావతిలో జీఏడీ బాధ్యతలు అప్పగించడం మీద తన అసంతృప్తిని చాటుతూ 3 నెలల సెలవులో వెళ్ళిపోవడం చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది. శ్యామలరావు ఒక్కరే కాదు, ఇప్పటికే అనంతరాము లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారి ఆయన్ని కూడా తన బాధ్యతల నుంచి తొలగించి గవర్నర్ సెక్రటరీగా రాజ్భవన్ వ్యవహారాలు చూసేదానికి ట్రాన్స్ఫర్ చేశారు. తన కన్నా జూనియర్ నిర్వహించినటువంటి విధుల్లో తనకి బాధ్యతలు అప్పగించడం మీద అనంతరాము ఏ మాత్రం సంతృప్తిగా ఉన్నట్టు కనిపించట్లేదు. ఆయన కూడా ఇప్పటి వరకు బాధ్యతలు స్వీకరించకుండా తన అసంతృప్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ ఇద్దరితో పాటు కాంతిలాల్ దండే కూడా ఆయనకి అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు కేటాయించినప్పటికీ ఆయన కూడా తన బాధ్యతలు స్వీకరించలేదు. దీంతో ఇప్పుడు ఇలాంటి 3 సీనియర్ అధికారులు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాల మీద తమ అసంతృప్తిని చాటుతున్నటువంటి వైనం చాలా ఆసక్తిగా కనిపిస్తోంది. ఒకవేళ కాంతిలాల్ దండే అనంతరాము కాసింత మెత్తబడి బాధ్యతలు స్వీకరించుకున్నప్పటికీ వాళ్ళిద్దరూ ఎంత మేరకు తమ విధుల నిర్వహణలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. అదే సమయంలో సీనియర్లే ఈ రీతినుంటే జూనియర్లు కూడా చాలామంది అసంతృప్తితో ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఐ&పిఆర్ కీలకమైనటువంటి డైరెక్టర్ బాధ్యతలు నిర్వహించిన హిమాంశు శుక్లాను ఇప్పుడు నెల్లూరు జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు. ఆయన భార్య కృతికా శుక్లా ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీగా ఉంటే ఆమెను పల్నాడు జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు. ఇద్దరిని భార్యాభర్తలు చాలా దూరంగా ఇప్పుడు పోస్టింగ్స్ ఇవ్వడం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఇట్లా జూనియర్లు సీనియర్లు అనే తేడా లేకుండా అనేక మంది తమ కేటాయించినటువంటి పోస్టుల మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో ఈ పరిణామం చాలా కీలకంగా మారుతోంది. 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు కూడా కలెక్టర్లుగా నియమించి 2013 బ్యాచ్ అంటే తమ జూనియర్లతో సమానంగా తమకు కలెక్టర్లుగా విధులు వేయడం ఏంటి అనే దాని మీద శుక్లా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అసంతృప్తిగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇట్లా అనేక మంది అధికారులు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో ఈ వ్యవహారం ఎటు మళ్ళుతుందో అనే చర్చ సాగుతుంది. ఇలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయనేటువంటి భయంతోనే చంద్రబాబు చాలా కాలం పాటు ఐఏఎస్ అధికారుల బదిలీల్ని చేయకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. జూన్ నెలలోనే ట్రాన్స్ఫర్స్ ఉంటాయని అంతా ఆశించినప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది తర్వాత ఖచ్చితంగా టీం మారుతుందని ప్రచారం సాగినప్పటికీ చంద్రబాబు దానికి సిద్ధం కాలేకపోయారు. ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు ఇది బెడిసి కొడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వంలో అనేక రకాల సమస్యలు కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఐఏఎస్ అధికారులు కూడా వివిధ రకాలుగా ప్రభుత్వానికి ఇబ్బందులు తీసుకొచ్చే ప్రమాదం ఉంటుందా
అనే సందేహాలు కూడా బలపడుతున్నాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులకి ప్రభుత్వ పెద్దలకి మధ్య దూరం పెరిగే సంకేతం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది, ఎలాంటి పరిణామాలకు ఊతమిస్తుంది అన్నది కీలకమైనటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది.